రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. నందీనగర్లోని నివాసంలో సిట్ విచారణ జరపనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి అధికారులు విచారించనున్నారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కేసీఆర్కు బయలుదేరనున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. నందీనగర్లోని తన ఇంటికి నోటీసు అందించడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని పేర్కొన్నారు. బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తారు అన్నారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందీనగర్ నివాసానికి చేరుకోనున్నారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ను విచారించనున్నారు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సపోర్టర్స్ అందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర భారీగా చేరుకున్నట్టుగా మీ వెనకాల విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. సో ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? సిట్ విచారణ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు చేరుకున్నాడు. ఇప్పటికే ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీ నోటీసులు జారీ చేసిన విషయంలో కేసీఆర్ లేఖ రాశారు. అదేవిధంగా గత ఉదయం నుంచి కూడా అటు ఉద్యమకారులను కావచ్చు, బీఆర్ఎస్ నేతలను కావచ్చు, పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా వారు ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికీ వ్యవసాయ క్షేత్రానికి మాత్రం భారీగా కార్యకర్తలు చేరుకుంటా ఉన్నారు. మరికొద్ది సేపట్లో కేసీఆర్ వెంట వీళ్ళంతా కూడా నందినగర్కు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి నుంచి అటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్ వరకు భారీ ఎత్తున ఇప్పటికే కార్యకర్తలు చేరుకున్నారు. దారి వెంట మొత్తం కూడా కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ కేసీఆర్ సచ్చీరుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్య అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చింది. దాని నేపథ్యంలో 12,000 గ్రామాల్లో ఏదైతే ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఉద్యమకారులంతా అటు కేసీఆర్ అభిమానులంతా కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని అటు కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ తన వెంట పోవడానికి సిద్ధమయ్యారు. భారీ ఎత్తున కార్యకర్తలు అయితే చేరుకుంటా ఉన్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే సిట్ నోటీసుల నేపథ్యంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సిట్టు విచారణ దేనికి దారితీస్తుంది? మీరు దీన్ని ఏ విధంగా భావిస్తారు? వాళ్ళ తెలంగాణ తెచ్చినటువంటి ఒక మచ్చలేని మహానాయకుని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల, ఆ హామీల పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండడం వల్ల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక డైవర్షన్ డ్రామాను ఆడి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడం ద్వారా ఓట్లు లబ్ధి పొందాలంటే ఒక కుట్రలో భాగంగానే ఇవాళ మున్సిపల్ ఎన్నికల ముందర మళ్ళా ఒకసారి ఈ సిట్ నోటీసుల పేరుతో ఒక డైవర్షన్ డ్రామాకు తెరదీసడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించ విషయం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి మనోస్థైర్యాన్ని ఈ చిల్లర ప్రయత్నాల ద్వారా, ఈ నోటీసుల ద్వారా, కేసుల ద్వారా ఇవాళ ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీస్తామనుకోవడం వాళ్ళ మూర్ఖత్వమైనటువంటి విషయం. ఇవాళ కేసీఆర్ ఎవరితో కొట్లాడిండు? ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలతోటి, మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. గొప్ప నాయకుడే కాకుండా ఇలా ప్రాణాన్ని బలిపెట్టి కూడా తెలంగాణను సాధించాలంటే ఒక కృతనిశ్చయంతో పోరాటం చేసినటువంటి ఆ మహానాయకుని మీద ఇటువంటి సిల్లి ప్రయత్నాలు చేయడం ద్వారా మీరు ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తామనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పటికైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందంతా కూడా అయితే కరప్షన్, లేకపోతే డైవర్షన్, మొత్తంగా వాళ్ళు చేసేటువంటి కరప్షన్ మీద పబ్లిక్ అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఇటువంటి డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇవాళ కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడో, ఎంత సచ్చీనుడో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి కమిట్మెంట్ తోటి కేసీఆర్ గారు ఇవాళ ఎన్ని ఒడిదొడుకులైనా ఎదుర్కొని నిటారుగా నిలబడి కేసీఆర్ గారు తెలంగాణను సాధించిండు. అంత గొప్ప నాయకుడి మీద ఇటువంటి చిల్లర ప్రయత్నాలు, చిల్లర మచ్చలేస్తే ఇవాళ ఆయన యొక్క మనోస్థైర్యం దెబ్బతీస్తామనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. తప్పకుండా ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ సిట్ అడిగే ప్రతి ప్రశ్నకి ఎట్లాగైతే జవాబు చెప్తాడో, రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలా పట్టణ ప్రజానికం అంతా కూడా కేసీఆర్ గారిని వేధించడం పట్ల, కేసీఆర్ గారి పట్ల ఇటువంటి కక్షపూరితమైనటువంటి వైఖరి పట్ల ఓటు ద్వారా తమ సమాధానాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో ఇలా అన్ని మున్సిపాలిటీలో కూడా గులాబీ జెండాను ఎగిరవేసి మరోసారి తెలంగాణ ప్రజానికమంతా కేసీఆర్ గారితో ఉన్నారనే విషయాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాళేశ్వరం విచారణ కావచ్చు, సిట్ విచారణ కావచ్చు, గత 2 సంవత్సరాల నుంచి విచారణ పేరుతోనే ప్రభుత్వం ఏదో రకంగా అటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు నోటీసులు ఇస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ప్రజలకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు?
ఇలా కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్ల పేరుతోటి కేసీఆర్ ఆయన మెదడునంతా రంగరించి ఇలా తెలంగాణ బీడు భూముల్ని ఎట్లా పాలించాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో పనిచేసిండు. కానీ ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి పచ్చని తెలంగాణలో కేవలం ప్రతీకారాన్ని రెచ్చగొట్టడం ద్వారా, ప్రతీకార చర్యల ద్వారా ఒక కక్షపూరితమైన రాజకీయాన్ని వాళ్ళ కేసులు సూట్ కేసుల పేరుతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తా ఉన్నది. ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు, 10 ఏళ్ల కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా ముందరికి తీసుకుపోయిండో ఇవాళ తెలంగాణ ప్రజానీకం అందరికీ తెలుసు. కాబట్టే వీళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వీళ్ళు పెట్టినటువంటి ఏ కేసు నిలిచింది? ఇవాళ కాళేశ్వరం పేరుతోటి కొద్ది రోజులు డ్రామా ఆడిండ్రు, ఇవాళ ఫార్ములా ఈ పేరుతోటి కొద్ది రోజులు డ్రామా ఆడిండ్రు, ఇవాళ మళ్ళా సిట్ విచారణ పేరుతోటి కొద్ది రోజులు డ్రామా ఆడుతున్నారు. అంటే రోజుకొక వాళ్ళ ఒక కాలయాపన పేరుతో కాలయాపన గడపడానికి తప్ప ఇదేది కూడా నిలబడేటివి కాదు. వాళ్ళ ప్రజలకు కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారి గుణం ఏందో, కేసీఆర్ గారి సచ్చీలత ఏందో వాళ్ళ స్పష్టంగా తెలుసు. తప్పకుండా ఇవన్నిటిని ఎదుర్కొంటాం మేము ప్రజాక్షేత్రంలో. ఇవాళ గులాబీ పార్టీకి కేసీఆర్ గారి దండుకు రోజు రోజుకు వాళ్ళ అనూహ్యమైనటువంటి మద్దతు పెరుగుతా ఉన్నది. ఇవాళ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది కేవలం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేది తేలిపోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కష్ట సుఖాల్లో లేరు. కేవలం ప్రజల్ని పీడించడం లేదా వాళ్ళ ప్రజల యొక్క దండుకోవడం మీదనే వాళ్ళ దృష్టి అంతా ఉంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తలేరు. ప్రజల్లో కార్యక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్యమైనటువంటి మద్దతు పెరుగుతున్నది. కేసీఆర్ గారి పట్ల ఒక మంచి సానుకూలమైన వాతావరణం పెరుగుతా ఉన్నది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భమైనా ఇవాళ యావత్ తెలంగాణ కేసీఆర్ గారి వైపు మరోసారి నిలబడడానికి సిద్ధంగా ఉన్నది. ముఖ్యంగా సెక్షన్ 160 ప్రకారము ఆయనకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాత్రమే నోటీస్ ఇవ్వాలి, కానీ నందినగర్ కు అటు దొంగల్లా వచ్చేసి ఆ నోటీసులు అతికించడం ఇది పద్ధతి కాదు. దాని కొరంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అటు పెద్ద మనిషి 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, తద్వారా కాకుండా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అక్కడి వరకు రప్పించడం అనేది పద్ధతి కాదు, భావ్యం కాదనే క్షేత్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి, అదేవిధంగా ఈరోజు వ్యవసాయ క్షేత్రం ముందు కూడా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు భారీగా చేరుకొని నిరసన చేపడతా ఉన్నారు. మరొక కార్యకర్తలు చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇటువంటి నోటీసుల పైన కానీ, తర్వాత విచారణ పైన కానీ, ఈ ఎలక్షన్ల పైన కానీ కాంగ్రెస్ ఇది నిజంగానే డైవర్ట్ పాలసీ అంటారా, లేకపోతే ఖచ్చితంగా కక్ష సాధింపు అనుకుంటారా, లేకపోతే విచారణ పేరుతోని ఏమైనా బయటకు తీసే అవకాశం ఉందా? కక్ష సాధింపు అనేది రేవంత్ రెడ్డి ఊహించినంత ఈజీ కాదు. రాదనుకున్న తెలంగాణను, కాదనుకున్న తెలంగాణను ప్రాణానికి సైతం తెగించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఉన్నది. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడైనా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష, ఆ భిక్షలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ నేడు పరిస్థితి ఏదైతే ఒకే ఒక్క విషయం, సర్పంచ్ ఎన్నికల్లో మొన్న తెలంగాణ ప్రజలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వయాన ముఖ్యమంత్రి ప్రచారం చేస్తే కూడా తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిరు. ఇలా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళా ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారు. కాబట్టి అలా కావద్దంటే ఏం చేయాలి? హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, అలాగే ఈ మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కేసుల పేర్ల మీద సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. వీళ్లకు ఈ సిట్టు పేరు మీద పిలిచి వీళ్ళని అంతా డైవర్షన్ చేసి కేసుల పేరు మీద వీళ్ళని నింపితే రేపు ఈ ఎన్నికల్లో వీళ్ళు ప్రచారం చేయరు. ప్రచారం చేయకపోయేసరికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సీట్లు వస్తాయేమని చెప్పి రేవంత్ రెడ్డి పగటి కలలు కంటా ఉన్నాడు. కానీ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నది, ఏదైతే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను అయ్యా రేవంత్ రెడ్డి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీదే పడుతుంది రా భయ్. నువ్వు ఏదైతే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి నువ్వేదో సంతోషపడుతున్నావేమో, కానీ ఆ సంతోషం నీకు 4 గంటలే మిగులుతుంది. కానీ కేసీఆర్ గారంటే తెలంగాణ దేవుడు, తెలంగాణ జాతి పిత అని చెప్పి యావత్ సమాజం అంతా కూడా చూస్తున్నది. నేడు మీరు పెట్టే బాధలు ఏదైతే ఉన్నదో, నీకు చేతనైతే కేసీఆర్ గారిని బాధ పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను బాధ పెట్టడం కాదురా భయ్. మీరు 420 హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. నీకు చేతనైతే, నీకు చీమునెత్తురుంటే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో నువ్వు ఏం హామీ ఇచ్చినవో 2500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నావు, ఏమైంది? రైతు బంధు పెంచుతా అన్నావు, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా ఇయ్యలే. తులం బంగారం ఇస్తా అన్నావు, నీ పార్టీ